టేకుమట్ల మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో సుమారు 50 విగ్రహాలు ప్రతిష్ఠించుకున్న మండపాల నిర్వాహకులు, భక్తులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎస్ఐ జి ప్రసాద్ అన్నారు. టేకుమట్ల మండల కేంద్రంలోని వినాయక మండపంలోని విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్నారు ఎస్ఐ జి ప్రసాద్. దర్శనం అనంతరం టేకుమట్ల మండలంలోని గ్రామాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని వారుంటే తక్షణమే పోలీసు వారిని పర్మిషన్ అడిగి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జన సమయాలలో డీజేలు పెట్టరాదని, ఏమైనా సమస్యలుంటే పోలీసు వారి దృష్టికి తీసుకురావాలన్నారు. సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ జి ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో వినాయక మండపం నిర్వాహకులు మరియు భక్తులు పాల్గొన్నారు. టేకుమట్ల ప్రజల మండలందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మండలంలోని 24 గ్రామాలలో దాదాపుగా 50 విగ్రహాలను ప్రతిష్ఠించారు. దీనికి గాను విగ్రహ యొక్క యాజమాన్యము అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎటువంటి ఇన్సిడెంట్ అయినా కూడా వెంటనే పోలీసులకు తెలియజేయాలి. వెంటనే మేము స్పందించి అతి సమస్యను వెంటనే పరిష్కరిస్తాము. అట్లాగే విగ్రహ నిర్వాహకులు కూడా అందరూ కూడా పోలీస్ చేసిన సూచనలన్నింటినీ పాటించి అన్ని విగ్రహాలను కూడా ఆన్లైన్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోని వాళ్ళు ఉంటే ఆన్లైన్ చేసుకుంటే వెంటనే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. నిమజ్జనం విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. డీజే ఎట్టి పరిస్థితుల్లో కూడా యూజ్ చేయకూడదు. తర్వాత అన్ని చోట్ల కూడా విమర్శనకు తగు జాగ్రత్తలు తీసుకున్నాము. మీరు కూడా ఇంకేమన్నా విషయాలు ఉంటే పోలీసు దృష్టికి తీసుకొచ్చి శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మండలంలోని అన్ని గ్రామాలలో వినాయక నవరాత్రి ఉత్సవాలను అందరూ కూడా సామూహికంగా మరియు శాంతియుతంగా జరుపుకొని ఈ 9 రోజులు ఘనంగా పూజలు జరిపి నిమజ్జనం రోజు కూడా అందరూ ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి శాంతియుతంగా, ఎవరికి కూడా ఆటంకాలు జరగకుండా, గొడవలు లేకుండా శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమాలు జరుపుకొని, పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరుపుకొని ఆ గణేష్ మహారాజు యొక్క ఆశీస్సులు అందరూ పొంది కూడా పోలీసు శాఖ కూడా అందరూ సహకరించగలరని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ కోరుకుంటున్నాను.